చెన్నై సూపర్ కింగ్స్లోకి సంజు శాంసన్ వస్తాడా లేదా? ఒకవేళ సంజు శాంసన్ సిఎస్కేలోకి వస్తే మరి ఆర్ఆర్లోకి వెళ్ళబోయే ప్లేయర్ ఎవరు? ఎందుకంటే ట్రేడ్ జరుగుతుంది మామ. ఈ ట్రేడ్లో ఒక ప్లేయర్ని ఇంకొక ప్లేయర్కి ఇచ్చేసి అలా ఇచ్చిపుచ్చుకోవటాలు, ఆ టీమ్స్ మారటాలు కొన్ని ఉంటాయి. సో సిఎస్కేలోకి సంజు శాంసన్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందంటే 100% దానికి నెంబర్ 1 సినారియోస్, నెంబర్ 2 సినారియోస్ అన్నీ 1 by 1 క్లారిటీకి చెప్తాను వినండి. సినారియో నెంబర్ 1, మహేంద్ర సింగ్ ధోని సిఎస్కేలో ఉన్నాడు కాబట్టి సిఎస్కేకి ఇంత క్రేజ్ ఉంది. అండ్ ఎన్నో ఇయర్స్గా చాలా లాయల్గా సిఎస్కే తరపునే ఆడుతున్నాడు. కట్ చేసి చూస్తే 5 times ఛాంపియన్స్ సిఎస్కే అయింది అంటే దానికి బిహైండ్ ద రీజన్ మహేంద్ర సింగ్ ధోని. మరి సిఎస్కేకి అదే క్రేజ్ ఫాలోయింగ్ మహేంద్ర సింగ్ ధోని వెళ్ళిపోయా కూడా కంటిన్యూ అవుతుందా అంటే కష్టమే అని చెప్పాలి. మహేంద్ర సింగ్ ధోని కోసమే ఐపీఎల్లో కొత్త రూల్స్ కూడా తీసుకొస్తారు. అలాంటిది మహేంద్ర సింగ్ ధోని సిఎస్కేలో లేకపోతే అసలు అంత క్రేజ్ ఉండదు. మరి అందుకనే మహేంద్ర సింగ్ ధోని ఉన్నప్పుడే ఒక కొత్త ప్లేయర్ని తీసుకురావాలి. అప్పుడే సిఎస్కే ఫ్యాన్స్ అలవాటు పడతారు. అందుకని సిఎస్కే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక ఇండియన్ ప్లేయర్ అయి ఉండాలి. ఆ ప్లేయర్కి వికెట్ కీపింగ్ వచ్చి ఉండాలి. ఆ ప్లేయరు ఓపెనర్గా అయినా ఆడాలి, మిడిల్ ఆర్డర్లో అయినా ఆడాలి. వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని ప్లేస్ని రీప్లేస్ చేయాలంటే వికెట్ కీపర్గా ఉండాలి, క్యాప్టెన్సీ స్కిల్స్ ఉండాలి. ఓపెనర్గా అయినా మిడిల్ ఆర్డర్లో అయినా అన్నిటినీ ప్రెజర్ని హ్యాండిల్ చేసేవాళ్ళు కావాలి అంటే దానికి గుడ్ నేమ్ ఏదన్నా ఉంది అంటే సంజు శాంసన్. ఇందులో పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే సంజు శాంసన్ మన ఇండియన్ ప్లేయర్. ఇంతకంటే ఏ అర్హత కావాలి? సంజు శాంసన్ వికెట్ కీపర్గా అయినా అద్దరగొట్టగలడు, క్యాప్టెన్సీలో అయినా అద్దరగొట్టగలడు, మిడిల్ ఆర్డర్లో అయినా ఓపెనర్గా అయినా పిక్స్లో ఆడగలడు. వికెట్ కీపింగ్ అంటే మహేంద్ర సింగ్ ధోని గుర్తొస్తాడు. మరి మహేంద్ర సింగ్ ధోని వెళ్ళిపోతే అలాంటి క్యాప్టెన్సీ ఉన్న వికెట్ కీపర్ అంటే సంజు శాంసనే. సో అందుకోసం సంజు శాంసన్ కోసం అయితే వేట మొదలైపోయింది. సిఎస్కే వాళ్ళైతే ట్రేడ్స్ జరుగుతున్నాయి. కానీ సిఎస్కేలో ఏ ప్లేయర్ని ఇచ్చి తీసుకుంటారు అంటే ఇది చాలా పెద్ద షాకింగ్ న్యూస్. ఎన్నో సంవత్సరాలుగా మహేంద్ర సింగ్ ధోని రాముడైతే ఆంజనేయుడిగా ఉంది సురేష్ రైనా. కానీ సురేష్ రైనా వెళ్ళిపోయిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనికి బ్యాక్ బోన్గా అన్నిట్లో తోడుండి సిఎస్కేని ఛాంపియన్స్ చేపించిన ఛాంపియన్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రవీంద్ర జడేజా. 19 సంవత్సరాలుగా కలుసున్నాడు. కానీ ఒక ట్రేడ్ జరుగుతుంది. రాజస్థాన్ రాయల్స్కి ఒక బెస్ట్ ఆల్రౌండర్ కావాలి అండ్ క్యాప్టెన్సీ చేసే ఒక స్కిల్ ఉన్న ప్లేయర్ కూడా కావాలి. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆల్రెడీ సీఈఓ వెళ్ళిపోయాడు, రాహుల్ ద్రావిడ్ వెళ్ళిపోయాడు, సంజు శాంసన్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని సంజు శాంసన్ని ట్రేడ్ చేసి రవీంద్ర జడేజాని తీసుకోవాలని గట్టిగానే ప్లాన్ వేశారు, కంకణం కట్టుకున్నారు. అందుకోసమేమో సిఎస్కే వాళ్ళు ట్రేడ్ జరుపుతున్నారు ఆర్ఆర్తో. ఆర్ఆర్ వాళ్ళకేమో రవీంద్ర జడేజా కావాలి, సిఎస్కే వాళ్ళకేమో సంజు శాంసన్ కావాలి. ఈ ట్రేడ్ అయితే గట్టిగానే జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమైద్దో తెలియాలి అంటే మాత్రం November 15th నుంచి 16th లోపు మీరు వెయిట్ చేయాల్సిందే. కానీ ఈ ట్రేడ్ జరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.